ఇతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో 2018 మార్చి 1వ తేదీన తన 67వ ఏటే మరణించారు. ఆయన అక్షరాలనే నమ్ముకున్నాడు, అక్షరాలనే శ్వాసించాడు అని అంటాడు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఆలూరి రాఘవ శర్మ. మీ రచనా శక్తికి, శైలికి నా జోహార్లు. ఇంత గొప్ప వచనం ఈ మధ్య కాలంలో చదవలేదు అంటూ కృష్ణమూర్తి అడగకుండానే మిగతా భాగాలకు కూడా బొమ్మలు వేస్తాను పంపించండి అన్నారట బాపు. నాయన కృష్ణమూర్తి ఆధునిక వచనంలో రాసిన రామాయణ భాగవతాలే కాదు, మహాభారతం మూలకథ ఆధారంగా చాలా సరళంగా సులభ శైలిలో రాసిన జయం నవల చాలా ప్రసిద్ధమైంది. తెల్లని జుట్టు, తెల్లని గడ్డము, తెల్లని ప్యాంటు షర్టులో చిరునవ్వుతో, ఆప్యాయమైన పలకరింపుతో ఒక తాత్వికుడిలా కనిపించే నాయన కృష్ణమూర్తి చిత్తూరు జిల్లా చౌడేపల్లికి చెందిన కథకుడు, నవలాకారుడు, నాటక రచయిత, నిఘంటువుల నిర్మాత, సినీ గేయ రచయిత మాత్రమే కాదు, అనేక పత్రికల్లో పనిచేసిన పాత్రికేయుడు, స్నేహబాల సంపాదకుడు కూడా. గుర్రంకొండ మండలం నడిచెర్ల గ్రామంలో 1951 నవంబరు 12న ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కృష్ణమూర్తి తన 67వ ఏట 2018 మార్చి 1న కన్నుమూశాడు. తన 22వ ఏట రాసిన యామిని కుంతలాలు నవలకు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ఉగాది నవలల పోటీలో 3వ బహుమతి లభించింది. ఉన్నత విలువల గల పాత్రలు పడే ఘర్షణతో, అభ్యుదయ భావాలతో ఈ నవల సాగుతుంది. ఎన్ని సమస్యలు వచ్చినా జీవితం నుంచి పారిపోకూడదనే ఈ నవల సారాంశము. మనిషి గుర్రమురోరి మనిషి, ప్రలోభము నవలలు కూడా రాశారు. కృష్ణమూర్తి 30 కథలు రాశాడు. ఆయనలో కానీ ఆయన రచనల్లో కానీ నిరాడంబరత్వమే తప్ప ఎక్కడా ఆవేశం కనిపించదు. పతనమవుతున్న కుటుంబ సంబంధాలు, విలువల పట్ల ఆవేదన కనిపిస్తుంది. వైవిధ్యం గల ఆయన కథల్లో ఏ సిద్ధాంతాల, దృక్పథాల ప్రభావం కనిపించదు. సందేశాలు, తీర్పులు చెప్పడం ఉండదు. అనుభవాల ఆధారంగానే ఆలోచింపజేసే వైవిధ్యభరితమైన కథలు ఆయనవి. ఎక్కడా గందరగోళం ఉండదు. మానవ సంబంధాల్లో వచ్చే మార్పులతో పాటు స్వీయానుభవంతో చేసిన పరిశీలనలో కుటుంబ సంబంధాలను చిత్రీకరించాడు. సున్నితమైన హాస్యము, వ్యంగ్యము, అధిక్షేపణ ఉంటాయి ఆయన కథల్లో, నవలల్లో. ఇంగ్లీష్ నేర్చుకునే తెలుగు విద్యార్థుల కోసం 3 నిఘంటువులను కృష్ణమూర్తి గారు తయారు చేశారు. బొమ్మల ద్వారా గుర్తుపట్టడానికి వీలుగా తెలుగు ఇంగ్లీషు బొమ్మల నిఘంటువు, తెలుగు ఇంగ్లీషు సచిత్ర నిఘంటువును రూపొందించగా, 3వదిగా తెలుగు ఇంగ్లీషు విద్యార్థి నిఘంటువును కూడా తయారు చేశారు. తెలుగు పదాలు తెలిసిన విద్యార్థులు వాటిని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసుకోవడానికి బొమ్మలతో ఈ నిఘంటువులను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తయారు చేశాడు.